న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా యానాంలో పర్యటించిన పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ మంత్రి కె లక్ష్మీనారాయణన్తో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశమయ్యారు. యానాంలో అభివృద్ధి పనులు మందకోడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో పనులకు శంకుస్థాపనలు చేసినా ఎక్కడ వేసినా గొంగలి అక్కడ అన్నట్టుగా ఉన్నాయని వాపోయారు. మంత్రి అధికారులతో మాట్లాడుతూ భూమి పూజ చేసిన పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి, ప్రజా పనుల శాఖ ఏఈ కాళ్ళ నాగరాజు మరియు వివిధ గ్రామాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా యానాంలో పర్యటించిన పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ మంత్రి కె లక్ష్మీనారాయణన్తో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశమయ్యారు. యానాంలో అభివృద్ధి పనులు మందకోడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో పనులకు శంకుస్థాపనలు చేసినా ఎక్కడ వేసినా గొంగలి అక్కడ అన్నట్టుగా ఉన్నాయని వాపోయారు. మంత్రి అధికారులతో మాట్లాడుతూ భూమి పూజ చేసిన పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి, ప్రజా పనుల శాఖ ఏఈ కాళ్ళ నాగరాజు మరియు వివిధ గ్రామాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. Sir, we waited for 3 more days, sir. I'm not asking at once, sir. Sir, మీకు ఎన్ని సంవత్సరాలు మీరే నిజంగా చెప్పండి. ఇప్పుడైనా ఒక మాట వస్తే నేను అనేది కంప్లైంట్ వస్తే చేయడం కాదు సార్. మనం నీట్ గా ముందే మంచిగా చెప్పండి. నేను స్టాఫ్ ప్రాబ్లం ఉన్నది. అందరూ కంప్లైంట్ వస్తే స్టాఫ్ ప్రాబ్లం ఉంది. ఎక్స్ట్రా ప్రైవేట్ ఆగిపోతే ఇన్ఛార్జ్ ఇదే మాదిరి కరంపేటలో ఇదే మాదిరి, కనకాలపేట ఇదే మాదిరి, గిరియంపేట పరంపేట లేదంటే చెప్పండి. కనకాలపేట సేమ్ చెప్పండి సార్. మెయిన్లీ సార్ tail ends will be there, sir. There itself is some contamination means எப்படி contamination வரும்னா ஒன்னு யாராவது ஒரு இல்லீகல் கனெக்ஷன் எடுத்து அந்த பைப் கனெக்ஷன் கொடுக்கலன்னா எல்லா பைப்ல பட் that is their work, no sir. That is not my work. somebody illegal not sir yanatla sir anna maadri edi they will threaten like anything, sir. Even that illegal collection also only PWD will only do. No other can be here, sir. In Pondicherry it is possible. Here every people afraid of government, they can't do. Sir, they will go and buy some other water, sir. Give me some time, sir. I will take you all the plants, sir. Wherever sir wants it, I will take it. and a source tap iருக்கு. Okay, thank you. And what is the quality? What is the color? இவரு வீட்ல என்ன கலர் இது ரெண்டு கம்பேர் பண்ணுங்க. இது யாரு தப்பு தெரியும். 75 lakhs ல கொடுக்கலாம். Actually அந்த பக்கம் ஆந்திரா மண்டே வந்து actually sir 3 years they are continuously it is a very long pending issue, but they are thinking we are not doing. Sir, no. Last year వేసారు సార్. అప్పుడు బడ్జెట్ సరిపోలేదు సార్. ఫండ్ సరిపోలేదు. మండే வந்து అదే ఇష్యూ పెట్టాడు. మండే வந்து ఇష్యూ నేను నేను అన్నిసార్లు అడగను. యాక్చువల్గా ఇప్పుడు మీకు చూపించుకోవడం చూపిస్తారు పట్టుకొచ్చి మండే ట్యూస్డే ఆర్డర్ ఇష్యూ అవ్వాలా మండే what these people are thinking, sir. See sir, it is house. If it is గవర్నమెంట్ ఉంటావా మాటల వరకు అవుతాయండి. సాయంత్రం పక్కన ఎఫ్డే పుడుతుంది సార్. completely almost 30 houses. Back side, sir. This is front side, sir. This is front side. This is back. Both sides. just wait for only one day. Tuesday வந்து உங்களுக்கு ஆர்டர் இஷ்யூ ஆகல. நீங்க அது மட்டும்
Tuesday will fail because in the amount of the technology already available. Delay agala. Last we went almost last time Permanent solution is a permanent solution. Every year we are also facing that problem, sir. actually road raise Road kade sir. Pipe they can't even stay, sir. They can't sleep. They can't. There is no other option. But if their flights are serious, okay. Blood bank farm பண்ணது இப்போ ஒரு 87 அந்த ரேஞ்சில் தான் அது இல்லை சார். அது ஒரு சின்ன பைப் அலவுட் இருந்தது சார். எல்லாம் உற்பத்தி பண்ணிட்டு இருந்தது. அதுக்கப்புறம் அவங்க எல்லாம் அந்த ஏரியாவில் டெவலப் ஆகி యూసేజ్ அதிகமாகி ట్రైన్ లాస్ట్ 1 year సరిగా మీరు చెప్పండి. అసలు ఏం తీయలేదు సార్. మనం చూడమని చెప్పండి. డింగి సార్ ఎంటర్ ఎన్ని ఏరియా సార్ ఎవ్రీవేర్ చాలా పర్లేదు ఒకసారి ఎవరు మాట్లాడారు ఇరిగేషన్ ఛానల్ సార్ ఇరిగేషన్ ఛానల్ సార్ మేజర్ ఛానల్ సార్ పీడబ్ల్యూసీ సార్ ఆల్రెడీ 30 కిలోమీటర్స్ టోటల్ 36 కిలోమీటర్స్ సార్ ఎలా డ్రైనేజ్ అర్జెంట్ ఇలా ఆల్రెಡಿ ಟೆಂಡರ್ ವರ್ಕ್ ಆರ್ಡರ್ ವರ್ಕ್ ಆರ್ಡರ್ ಕೊಡ್ತದೆ ಅಲ್ಲ ಸರ್ ಅದು 5 ಕಿಲೋಮೀಟರ್ಸ್ 8 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ವರ್ಕ್ ಆರ್ಡರ್ ಕೊಡ್ತಾರೆ అది సార్ మొత్తం చూడండి సార్. జరిగే అంతా మూసేయండి. இந்த ஒர்க் ஆர்டர்ல இந்த ஏரியா கவர் அவரு சொன்னது அவர் கணபதி நகர் கவர் ஆயிடுச்சு சார். தொம்மடிப்பேట கவர் ஆயிடுச்சு కవర్ అయ్యారు మొత్తం మూసేయండి సార్. మొత్తం అంతా చాలా చిరాకు ఇష్యూడ్ సార్. వర్క్ ఆర్డర్ ఇష్యూడ్ సార్ అందులో வந்து உங்க ఏరియా what is their feeling? I'm telling you. రూమ్ From 3 years I'm telling the same story. Same story. మొత్తం అంతా Daily, 3 సంవత్సరాలు I am asking them to stop, sir, because lot of issues there coming to government. They have to wait and see. But what is the situation, sir? Coming to there, lot of the EEs are transferring, lot of issues of elections, lot of things are happening. But what we are expecting, sir, completely from 0 to 100 it should be clean, sir. Because, sir, completely in Ganpati Nagar area, sir, total 19 kilometers 36. 36 இப்போ வந்து எத்தனை கிலோமீட்டர் Main emergency one 9 కిలోమీటర్స్ இது யாவது எஸ்டிமேட் Ganpati Nagar எல்லாம் வந்து இப்போ ஒர்க் ஆர்டர் கொடுத்தது சார். அங்க கணபதி நகர் 3 lakhs 3.5 lakhs டோட்டல் எவ்வளவு இல்ல சாங்ஷன் வாங்கியாச்சு சார். நோ ப்ராப்ளம். அது எவ்வளவு வரும் அமௌண்ட் ஒரு 1 lakhs 1.5 அந்த மாதிரி சார் டபுள் செவன் சார். அதான் சார் 1/2 டெண்டர் மேஜர் வச்சாச்சு சார். இப்போ 7 டெண்டர்ஸ் ஒன்றும் இப்போ வைக்கிறாங்க. இப்போ சார் நெக்ஸ்ட் வீக் வந்தோடனே வைக்கிறாங்க. லிஸ்ட் கொடுத்துட்டேன் சார். అవును సార్. ఈ సార్ నీకు ఊరు మండే ఆర్ ట్యూస్డే వరాలి సార్. doing is but things are, the only thing, sir, we are not expecting a lot of works. Minimum, this is drinking water. Drinking water, గిరింబెట్ సార్. Sir, we are trying a lot, sir. End of the day, just again want to answer. నాట్ ఎవ్రీవేర్ సార్. ఏదో ఒక ఎక్కడ మీకు వచ్చినప్పుడు ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో టీవీ నైన్లో వచ్చింది అనుకోండి, జ్ఞానం మొత్తం ఈ నీళ్ళు వచ్చినాయి లేదు అంటారు సార్. అలా కాదు. మీకు అంతా కాదని చెప్తారు కదా సార్. అన్ని చోట్ల సార్ ఇండియాలో అందరికీ எங்க நாலேஜுக்கு வந்தா உடனே ஆக்ட் பண்றோம். ஓவர் டேங்க் நீங்க 8 பிளேசஸ் சார் ஏற்கனவே வந்து எவ்ரி வீக் வந்து ஓவர் டேங்க் இதனுடைய குவாலிட்டி ரிப்போர்ட் நாங்கள் வாங்குறோம். சார் நாங்க லாஸ்ட் வீக் நீங்க లాస్ట్ టైం చెప్పారు కదా ఇది. எவ்ரி 2 months ஆர் 1 month நாங்கள் அங்கே பட்டு எவ்ரி வீக் வந்து நீங்க வந்து ஒரு ரிப்போர்ட் சப்மிட் பண்ணுவோம். அந்த மாதிரி இல்லை சார். இங்க டெஸ்ட் பண்ணல பாண்டியன் எடுப்பாங்க. సార్ பாண்டியன் கவர்மெண்ட் லேப் எடுக்கல சார். సార్ ఇంకా இங்க காசு நிறைய கேக்குறாங்க ஜெயண்ட்
పాండిచ్చేరి అట్లీస్ట్ 15 days ಒಂದ್ಸಲ ಈಗ ಬರ್ತೀವಿ ఎవ్రీ 1 month ಕಲರ್ ಯಾ ಬರ್ತದೆ ಬರುತ್ತೆ sir, how can sir minimum basic need sir. ಬರೋಲ್ಲ How do you tap and where is you are getting water? from ధవళేశ్వరం వాటర్ ట్రీట్మెంట్ ట్యాబ్లు సంపేర్ సార్ ఇంకా ఇండోర్ ప్రాబ్లం ట్యాబ్ కనెక్షన్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రినగర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి తొలుత గణపతి పూజ, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం జరుపుకున్న వారందరికీ సర్వ సౌభాగ్యాలు, ఆరోగ్యాలు కలిగి వ్యాపార ఉద్యోగం నందు ఆటంకములు తొలగి సిరి సంపదలతో వర్ధిల్లుతారని ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రినగర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి తొలుత గణపతి పూజ, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం జరుపుకున్న వారందరికీ సర్వ సౌభాగ్యాలు, ఆరోగ్యాలు కలిగి వ్యాపార ఉద్యోగం నందు ఆటంకములు తొలగి సిరి సంపదలతో వర్ధిల్లుతారని ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించడానికి విచ్చేసిన పుదుచ్చేరి పీడబ్ల్యూడి మంత్రివర్యులు కె లక్ష్మీనారాయణ సమక్షంలో ఎర్ర గార్డెన్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఓఎన్జీసీ నష్ట పరిహారానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే వారి అకౌంట్లోకి నష్టపరిహారం అనేది జమ అవుతుందని, అలాగే 173 మంది ఆగిపోయిన వారికి మొత్తం అన్ని నెలల డబ్బులు ఒకేసారి వారి అకౌంట్లో పడతాయని, యానాంకి ప్రధాన సమస్య అయిన ఫ్లడ్ వాల్ కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని, పీడబ్ల్యూడి ఎన్ఎంఆర్ ఉద్యోగులు సమస్యలు కూడా అతి త్వరలోనే తీరిపోతాయని, నేను మరలా యానాం వచ్చేసరికి మీరు నా ముందు పెట్టిన సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తానని తెలియజేసిన పీడబ్ల్యూడి మినిస్టర్ లక్ష్మీనారాయణన్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించడానికి విచ్చేసిన పుదుచ్చేరి పీడబ్ల్యూడి మంత్రివర్యులు కె లక్ష్మీనారాయణ సమక్షంలో ఎర్ర గార్డెన్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఓఎన్జీసీ నష్ట పరిహారానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే వారి అకౌంట్లోకి నష్టపరిహారం అనేది జమ అవుతుందని, అలాగే 173 మంది ఆగిపోయిన వారికి మొత్తం అన్ని నెలల డబ్బులు ఒకేసారి వారి అకౌంట్లో పడతాయని, యానాంకి ప్రధాన సమస్య అయిన ఫ్లడ్ వాల్ కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని, పీడబ్ల్యూడి ఎన్ఎంఆర్ ఉద్యోగులు సమస్యలు కూడా అతి త్వరలోనే
తీరిపోతాయని, నేను మరలా యానాం వచ్చేసరికి మీరు నా ముందు పెట్టిన సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తానని తెలియజేసిన PWD మినిస్టర్ లక్ష్మీనారాయణన్. 6,37,50,000 అవుతుంది. అది కూడా కలిపి ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీ అని చెప్పుకున్నారు టోటల్గా. ఇది కాకుండా మిగతా ఇష్యూస్లో మేము ONGC తోటి కూడా మాట్లాడింది. సొసైటీకి సంబంధించిన 2 లక్షల రూపాయలు రావాల్సిన వాళ్ళు 7గురికి, అలాగే రింగ్ బండ్ దాంట్లో మీ పోర్షన్ కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా కొంత మీరు అక్కడ దానికి స్టోన్ వేయడానికి మీరు కొంత సహాయాన్ని అందించాలని చెప్పేసి ఆ విషయాలు కూడా మాట్లాడి ఉన్నాం. ఈ విధంగా అలాగే టూరిస్ట్ గార్డ్లో పనిచేసి నేను టూరిస్ట్ గార్డ్లో నేను టూరిజం మినిస్టర్గా 100 పీపుల్ నేను పెట్టున్నాను. 100లో 68 పీపుల్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు. 68 మందిని పెట్టారు. యానంలో 68లో 20లో ఇంకా దగ్గరగా ఒక 12 పీపుల్ ఉండిపోయారు. ఆ 12లో 7 to 8 మెంబర్స్ మాత్రమే ఈ డ్యూటీకి రావడానికి లాస్ట్ నియర్లీ 12 years పనిచేశారు. అలాగే పాండిచ్చేరి అన్ని చూస్తే టోటల్గా 15 to 20 పీపుల్ ఉన్నారు. వాళ్ళు తిరిగి రిమైనింగ్ బ్యాలెన్స్ 18 to 20 పీపుల్ని కూడా వాళ్ళకి డ్యూటీ ఇమ్మని చెప్పేసి కోరుతున్నాం. మినిస్టర్ గారు కూడా ఎలక్షన్ ముందు డిపార్ట్మెంట్కి MDకి వాళ్ళకి కూడా చెప్పున్నారు. అట్లీస్ట్ మరలా వాళ్ళకి తిరిగి డ్యూటీ ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇది కాకుండా ఫ్లడ్ వాల్ పైలకి ఈవేళ ఇక్కడ నుంచి మేము ఇద్దరు కలిసి వెళ్తున్నాం. రేపు ఢిల్లీలో జలశక్తి మినిస్టర్ దగ్గర పాత 100% ఇచ్చేదానికి ఒక కన్ఫర్మ్ చేసుకుని మండే ఇక్కడ నుంచి ఫైల్ మళ్ళీ ఢిల్లీకి పంపించేలాగా చేస్తున్నారు. మండే 3 o'clockకి మినిస్టర్ చీఫ్ సెక్రటరీని పిలిచి మనం ఇచ్చిన పెండింగ్ ఇష్యూస్ మీద అన్నిటికీ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి ఈలోగా మెటీరియల్ తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకి మినిస్టర్ టైం ఇచ్చున్నారు చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయడానికి. యానం ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ ఏ స్టేజ్కి వచ్చాయి, ఏ దేనికి వచ్చాయి. మనం ఇచ్చిన డిమాండ్లోనే ఈవేళ ఆశా వర్కర్కి 6,000 నుంచి 10,000 రూపాయలు అయింది. 30 మంది రెగ్యులర్ అయ్యి పాండిచ్చేరిలో రెగ్యులర్ అయ్యి ఉన్నారు. అలాగే నిన్న గవర్నర్కి 2 ఫైళ్ళు ఉన్నాయి. ఒకటి సాయి స్పోర్ట్స్ హాస్టల్ కట్టడానికి స్థలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి, 2 ఏమో BSc నర్సింగ్ పిల్లలు నర్సింగ్ చేసుకోవడానికి ఆ స్థలం అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళుంది. నెక్స్ట్ ఇంకొక 4-5 డేస్లోనే ఆ జీవో వస్తే ఆ 2 కూడా యానంలో ఆడపిల్లలు చదువుకునేది BSc నర్సింగ్కి ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆల్రెడీ వచ్చింది. కన్స్ట్రక్షన్కి ఏమో 6,10 లక్షల రూపాయలు, 90 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్కి. సాయి స్పోర్ట్స్ హాస్టల్కి ONGC నుంచి 4,85 లక్షల రూపాయలని ఆల్రెడీ మనం డిపాజిట్ చేసి మనీ ఎంటైర్ మనీ ఉంది. అది ఎప్పుడైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందో మనం 2 ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా ఒక్కొక్క ఇష్యూస్లోనూ శాండ్ది సంబంధించి ఫైల్ నిన్న వచ్చింది. ఇప్పుడు నాకు ఆ రిపోర్ట్ అంతా కూడా గోదావరిలో శాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చున్నారు. మ్యాప్ అంతా కూడా చూసుకుని మరలా కలెక్టర్కి ఆ ఫైల్ని సోమవారం అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ మనకు పాండిచ్చేరి కలెక్టర్ పంపించి ఈ లైవ్లీహుడ్ మీద ఆధారపడే వాళ్ళకి ఈ శాండ్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి కమిటీలో పెట్టి చేయడానికని ఆ ప్రపోజల్ సోమవారం వారు ప్రపోజల్ పంపిస్తుంటారు. ఈ విధంగా ఇంకా మనం ఇందులో మినీ హార్బర్ రక్ష హరికృష్ణ మినీ హార్బర్ సెకండ్ ఫేజ్ కి తయారవుతుంది. వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ 25 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో మనం అడిగినట్టుగానే నెగోషియేట్ లోన్ లో 10 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. దీనికి తీసుకెళ్లి శాంక్షన్ తీసుకురావాలి. ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్ని కూడా రాబోయే ఒక 2-3 months లోనే మనం సాధించుకున్నట్టయితే యానంలో లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. மல்லாடி கார் வந்து எவ்ரி டே பாண்டிச்சேரி ஏனம் இஷ்யூஸ் நம்ம இப்போ ஏதாவது PWD இஷ்யூ, ஃபிஷரிஸ் இஷ்யூ, ஷெட்யூல் காஸ்ட் இஷ்யூ, எந்த டூரிசம் இஷ்யூ எல்லா இஷ்யூ வந்து இமீடியட்டாக வந்து பாண்டிச்சேரி மினிஸ்டர்ஸுக்கு வந்து அனௌன்ஸ் பண்ணிட்டு ரிக்வஸ்ட் பண்ணிட்டு இதை கெட்டிங் எல்லா இஷ்யூஸ் சால்வ் பண்ணிட்டே இருக்காரு. மேசிவ் அதாவது ஹிஸ்ட்ரி மல்லாடி சொன்ன மாதிரி மல்லாடி చెప్పారు ONGC కాంపన్సేషన్ 91 crores just 1 minute disbursement வந்து never happened. இது டோட்டலாக பிகாஸ் ஆஃப் தி மல்லாடி గారు ప్రెషర్ డైలీ మన ఆఫీసర్ చేసి பண்ணாரு. அதனால வந்து இட்ஸ் ஈஸி நவ் இட் ஹஸ் பிகம் ஈஸி. இன்னும் கொஞ்சம் பெண்டிங் இருக்குது. பெண்டிங் ஃபிஷர்மேன் இஷ்யூஸும் வில் சால்வ் இட். ஒரு மேபி அனதர் 10-15 days வந்து அந்த பணம் உங்களுக்கு மிச்ச பேருக்கு எல்லாம் வரும்.
ரிமைனிங் ஃபிஷர்மேனுக்கு வரும். அதே போல் பிடபிள்யூ இஷ்யூஸ் வந்து இட் இஸ் ஆல்மோஸ்ட் ஃபைனல் ஸ்டேஜ். அதாவது இந்த பர்மனெண்ட் இஷ்யூ, வவுச்சர் பேமெண்ட்டில் பெண்டிங் இஷ்யூ, அதுக்கப்புறம் வந்து கோர்ட்டில் 2 பேர் இஷ்யூ, அந்த இஷ்யூ எல்லாமே வந்து நமக்கு எங்களுக்கு டெய்லி ஃபாலோ பண்ணிட்டு இருக்காரு. இது அனதர் இம்பார்ட்டன்ட் இஷ்யூ வந்து யானம் பொறுத்தவரை யானம்காக ஃப்ளட் கண்ட்ரோல் ப்ரொடெக்ஷன் வால். இதாலும் இப்போ சிஎஸ் ஆஃபீஸில் இருக்குது. மரடிகார் இப்போ சிட்டிஸ்னாரு 135 crores வந்து பெனிஃபிட் காஸ்ட் ரேஷியோ இஸ் ரெடி. இப்போ மண்டே ஆர் டியூஸ்டே ஜல்சக்தி மினிஸ்ட்ரியிட்ட பேசிட்டு அவங்ககிட்ட வந்து கன்ஃபார்ம் చేసి அப்போ வந்து ஃபைல் வந்து டெல்லிக்கு போக போகுது. ஸோ இந்த நெக்ஸ்ட் விசிட்டில் பிஃபோர் ஐ கம் த நெக்ஸ்ட் விசிட் 100% all this issue will be solved. Next time on November 1st. But finally ఆపదు. అదే నాకుండే only 2 days ఇది రెండు పేర్లు సార్ 10,000 పోయితే అది 80,000 ఒగ్గు అండ్ చింత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యానాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం లభించింది అన్నారు. ప్రజలందరూ కూడా ఈ జెండా పండుగను ప్రతి గ్రామాల్లో జరుపుకుంటున్నామని పోరాట యోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో లంకే జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యానాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం లభించింది అన్నారు. ప్రజలందరూ కూడా ఈ జెండా పండుగను ప్రతి గ్రామాల్లో జరుపుకుంటున్నామని పోరాట యోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో లంకే జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అవునవును. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ఇస్తారని చెప్పారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్తో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి ఆకలిని తీర్చడానికి 2014 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారని చెప్పారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష కట్టి దుర్మార్గంగా ఈ క్యాంటీన్లు మూయించి వేశారని మండిపడ్డారు. ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రసాద్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ క్యాంటీన్ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కడుపు నింపే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిని ఒకసారి నిరూపించడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఈరోజు ప్రారంభించుకుంటాం. అది కూడా మన పార్లమెంట్లో, మన మెండపేటలో ప్రారంభించడం మన అదృష్టంగా భావించుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఎంపీ హరీష్ మాధుర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా వారికి ఆహారం ఎప్పటికప్పుడు మంచి ఆహారం అందించే విధంగా మేమందరం కూడా ఎప్పుడు ఎల్లవేళ్ళ ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని కొనసాగించేలాగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం 52వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కొల్హాపూరిలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి
ఉత్సవమూర్తికి తిరుమంజ అర్చన హోమం నిర్వహించారు. సాయంత్రం తిరుత్తని పండితులచే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు ఐవి రోహిత్ కుమార్, ఇన్ఛార్జ్ ఈవో డి రమేష్ బాబు, దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు కందర్ప హనుమాన్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం 52వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కొల్హాపూరిలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి తిరుమంజ అర్చన హోమం నిర్వహించారు. సాయంత్రం తిరుత్తని పండితులచే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు ఐవి రోహిత్ కుమార్, ఇన్ఛార్జ్ ఈవో డి రమేష్ బాబు, దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు కందర్ప హనుమాన్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను, స్వామివారి ప్రసాదాన్ని పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యంకు బహుకరించి ఆశీస్సులు అందుకున్నారు. జిల్లా పిఠాపురంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ వర్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను కుట్రపూరితంగా మూసివేసిన జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లో తెరుచుకోవడంతో అల్పాహారాన్ని తీసుకొని ఆనందం వ్యక్తం చేసిన పేద ప్రజలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. దీని ద్వారా 5 రూపాయలకే అన్నం, అల్పాహారంతో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు. జిల్లా పిఠాపురంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ వర్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను కుట్రపూరితంగా మూసివేసిన జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లో తెరుచుకోవడంతో అల్పాహారాన్ని తీసుకొని ఆనందం వ్యక్తం చేసిన పేద ప్రజలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. దీని ద్వారా 5 రూపాయలకే అన్నం, అల్పాహారంతో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు. సుస్వాగతం అండి. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పిఠాపురం పురపాలక సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. అల్పాహారం తీసుకోండి, ఇలా బయటికి తీసుకురండి. ఎక్కువగా ఉంది, అల్పాహారం తీసుకుని కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, దోచుకోవడం దాచుకోవడం మాత్రమే చేసిందని, ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. మరో 75 అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తామని,
క్యాంటీన్లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, దోచుకోవడం దాచుకోవడం మాత్రమే చేసిందని, ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. మరో 75 అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తామని, క్యాంటీన్లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేశాం. ఖచ్చితంగా ఏ అంశం మీద మేము తెలియజేసామో అన్నిటినీ మేము ఈ సుమారు 6 నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేదల బాధ్యత వరం ఈ అన్నా క్యాంటీన్. అది గత ప్రభుత్వం ఎప్పుడు లాక్కోవడం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. మరి పునఃప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునఃప్రారంభమైంది. సుమారు 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది. ఒకవేళ ఈ తాకిడి ఎక్కువ అయితే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.